శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ట్రీ మీడియా ప్రేక్షకులకి మంత్రసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ఉద్యోగంలో రాణించాలన్నా, మంచి ఉద్యోగం సంపాదించాలన్నా, ఉద్యోగంలో స్థిరత్వం పొందాలన్నా కూడా మనం ఎటువంటి గ్రహాన్ని ఆరాధించాలి, ఎటువంటి నామాన్ని స్మరించాలి, ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనేటటువంటి విషయం గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగం అనేది అందరికీ ఉండాలి. కానీ చాలామంది చదువుకుంటారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఉద్యోగం చివరిదాకా వచ్చి చేజారిపోతూ ఉంటుంది. దానికి ఏం చెయ్యాలి మనం? దానికంటే మన ప్రయత్నం చెయ్యాలి. మన ప్రయత్నం అనేది తప్పకుండా ఉండాలి. మానవ ప్రయత్నం చెయ్యాలి. కానీ దానికి దైవశక్తి తోడైతే మన ప్రయాణం కొంచెం సులువు అవుతుందన్నమాట. దైవశక్తి తోడైతే మన ప్రయాణం కొంచెం సులువు అవుతుంది. మనకు మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో మనం స్థిరత్వాన్ని పొందుతాం. దానికి మనం చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే, సర్వవ్యాపకుడు, ఎన్నో అవతారాలు ఎత్తి ఎంతోమందిని ఉద్ధరించిన వాడు, భక్తుల్ని ఎటువంటి కష్టంలో నుంచైనా కూడా బయటపడవేసి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చి రక్షించగలిగిన వాడు ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కారం. అటువంటి మహావిష్ణువుకు సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని మనం ఈ రోజున తెలుసుకుందాం. ఉద్యోగం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఉద్యోగం రావాలి, వస్తుంది, అందరికీ ఉద్యోగం వస్తుంది. అంటే మన చదువుకి తగినటువంటి ఉద్యోగమైనా ఏదైనా మనం బ్రతకడానికి ఆధారం అనేది దొరుకుతుంది. దొరికిన ఆధారం మనకి బాగా నిలబడాలి. దాంట్లో స్థిరత్వం ఉండాలంటే ఏం చేయాలి? ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే ఉద్యోగంలో స్థిరత్వాన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే ఉద్యోగంలో అభివృద్ధిని కోరుకుంటున్నారో వాళ్ళు ప్రతినిత్యం ఉదయాన్నే సూర్యోదయానికి స్నానం చేయండి. సూర్యోదయం అయ్యేసరికి మన స్నానం అవ్వాలి. 10 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు. స్నానం చేసిన తర్వాత మీరు బయటకు వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా దేవుడు మందిరం అనేది తప్పకుండా ఉంటుంది. దేవుడు మందిరం లేకపోయినా ఆ దేవుడు ఏదో ఒక దిక్కును మనం ఫోటో పెట్టి రోజు దీపం పెడతాం కదా, పూజ చేస్తాం. అటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన చెయ్యండి. దీపారాధన చేసి ఓం వషట్కారాయ నమః, ఓం వషట్కారాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా 108 సార్లు మనం అర్చన చేస్తే 108 నామాలు. అష్టోత్తరానికి చాలా విశేషం ఉంది. ఆ 108 సంఖ్యకి మన హైందవ సాంప్రదాయంలో, ఆధ్యాత్మికంలో కూడా అష్టోత్తరానికి అంటే 108 సంఖ్యకి మంచి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఒక 108 సార్లు, కనీసం 54 సార్లు, ఇంకా చేయలేకపోతే 27 సార్లు అయినా సరే ఓం వషట్కారాయ నమః, ఓం వషట్కారాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు ఉదయం సాయంత్రం తప్పకుండా దేవుడి మందిరంలో కూర్చుని దీపారాధన చేసిన తర్వాత మనం ఆ యొక్క మంత్రాన్ని జపించడం అనేది చెయ్యాలి. అలా జపించిన తర్వాత ఎవరైతే ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఇంటి ముందు, అంటే మనం ఇంట్లోకి వెళ్తుంటే కుడి చేతి వైపున, లోపల నుంచి వస్తుంటే ఎడం చేతి వైపునైనా సరే, ఎటుపక్కైనా సరే ఒక గుమ్మానికి ఒక వైపున శుభ్రంగా తుడిచి అక్కడ కొద్దిగా ఒక తమలపాకు వేసి అక్కడ 2 అక్షంతలు పెట్టి ఒక మట్టి ప్రమిద తీసుకోండి. దాంట్లో మామూలు నువ్వుల నూనె, ఆముదం, ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొద్దిగా ఆముదం, ఆవు నెయ్యి, ఈ 3 కలిపి మట్టి ప్రమిదలో వేసి 3 ఒత్తులుగా వేయండి. 3 ఒత్తులు వేయండి. వేసి ఆ గుమ్మానికి కొంచెం దూరంగా, అంటే గుమ్మాన్ దగ్గరగా ఆ దీపాన్ని వెలిగించి ఆ యొక్క మహావిష్ణువుని, ఇష్టదైవాన్ని కూడా మనసులో స్మరించుకుని దీపలక్ష్మి అయిన నమః అని చెప్పి 2 అక్షంతలు వేసి ఒక పువ్వు పెట్టండి. ఆ దీపం దగ్గర ఒక పువ్వు పెట్టి 2 అక్షంతలు వేయండి. ఇలా ప్రతిరోజు కూడా మీరు ఉదయాన్నే దేవుడి మందిరంలో ఓం వషట్కారాయ నమః
అనే మంత్రాన్ని స్మరించడంతో పాటు ఉద్యోగ దీపం అంటారు దీన్ని. ఆ యొక్క దీపాన్ని కనుక ఆముదం, నువ్వుల నూనె, ఆవు నెయ్యి ఈ మూడు కలిపి మట్టి ప్రమిదలో వేసి చిన్న చిన్నగా 3 ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగించండి. ఆ దీపానికి నమస్కారం చేయండి. అప్పుడు ఈ యొక్క దేవుడి మందిరంలో ఈ నామాన్ని స్మరించిన తర్వాత దీపారాధన చేశాక మీ ఇష్టదైవాన్ని స్మరించుకుని ఒక్కసారి వినాయకుడికి కూడా నమస్కారం చేసుకుని మీ ఉద్యోగ ప్రయత్నానికి వెళ్ళండి. కొద్ది రోజుల్లోనే మీ ప్రయత్నం విజయవంతం అవుతుంది. మీకు ఒక ఉద్యోగం దొరుకుతుంది, మంచి ఆధారం దొరుకుతుంది. కాబట్టి నేను ఒక్క విషయాన్ని చెప్తున్నాను, ఏ మంత్రమైనా కూడా నమ్మకంతో చెయ్యాలి. ఈవేళ చేశాను, రేపు ఉద్యోగం రాలేదు, 2 రోజులు చేశాను, 3వ రోజు ఉద్యోగం రాలేదంటే రాదు. అది కొన్ని రోజులు దీక్ష కావాలి. కనీసం 41 రోజు చెయ్యాలి. మనం మాలేసుకుంటాం, 41 రోజు దీక్ష చేస్తాం. ఎందుకు? వారం రోజులకు మానేయచ్చు కదా. లేదు, 41 రోజు దాన్ని మండల దీక్ష అంటారు. ఒక దీక్షగా చేయాలి. ఏదైనా సరే 4 రోజులు చేసి నాకు ఉద్యోగం రాలేదని మానేసి మళ్ళీ మొదలెడదామంటే అవ్వదు. మీరు కనీసం మీరు ప్రారంభించిన రోజు నుంచి 41 రోజు దీక్షగా చెయ్యండి. మీకు తప్పకుండా ఫలితం కనబడుతుంది. కాబట్టి నమ్మకంతో చెయ్యండి, మంత్రాన్ని నమ్మండి, దైవాన్ని నమ్మండి, మానవ ప్రయత్నం చెయ్యండి. తప్పకుండా మీరు విజయాన్ని సాధించి మంచి ఉద్యోగాన్ని పొందాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.